bold, be for brave, be for black, run. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఆఫ్ ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ ఆఫ్ ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్మార్క్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ చేసుకోండి. ఎక్స్ట్రా పని ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకోండి, మీడియాలోకి వెళ్ళండి, ఫోటో పైన క్లిక్ చేసుకోండి, పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి, పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. వీడియో లాస్ట్ ఎండ్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 2.30 మిల్లీ సెకండ్ 50 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయకండి, వీడికి వెళ్ళి యాడ్ చేయండి. 5.27 మిల్లీ సెకండ్కి వెళ్ళి ఇక్కడ నేను చెప్తాను ఫోటో యాడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకున్నాను నేను, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసి పేస్ట్ కొట్టండి. థర్డ్ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. మీకు యాంగిల్ చేంజ్ చేసుకోవాలంటే యాంగిల్ కూడా చేంజ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ పానే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ ఉందో యాంగిల్ ఇలా చేంజ్ చేసుకోండి. యాంగిల్ చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. లేదంటే అలానే పెట్టేసుకోండి. ఇక్కడ 6. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసండి. ఇలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ పైన చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2.15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. 5.27 మిల్లీ దగ్గరకు వచ్చేసి గ్రూప్ పైన క్లిక్ చేసి టైమర్ పైన క్లిక్ చేసుకొని టైమర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా అలా అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫోటో వేరే పెట్టుకోవాలనుకుంటే గ్రూప్ పైన క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటోని పైన క్లిక్ చేసి కలర్ లైన్ ఫీల్డ్లో క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. మీకు నచ్చిన ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ప్లస్ సెట్ అయిపోతుంది. చూసి పెట్టేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ బీట్మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకుని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 బీట్మార్క్ ఇస్తాను.
8.5 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని పేస్ట్ కొట్టండి. సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. అలా ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్త్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనిపైన కూడా క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ తీసుకోండి. బ్యాక్ వచ్చేసండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి వచ్చేసండి. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని ఒక నిమిషం ఫోటో పైన క్లిక్ చేసుకోండి. బ్లెండింగ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కొద్దిగా 50 పెట్టేసుకోండి. 50 పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసండి. డార్క్ మోడ్ 50 పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది. లేదంటే నీకు ఇంకోలా చెప్తాను, ఆగండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు కింద ఏ ఫోటో పెట్టుకున్నారో సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబైనేషన్ తీసుకోండి. ఫుల్ కంబైన్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేజ్ కొట్టండి. ఇలా వస్తుంది. దీన్ని 2 ఫింగర్స్ అని సైజ్ పెంచేసుకోండి. సైజ్ సెట్ చేసుకోండి. 2 ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. పైన షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.